పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా బాబు గ్రూప్ ఫోటో తీవా? ఇంకో ఫోటో తీయండి. వాళ్ళు వీళ్ళు ఎందుకు, నేనే తీస్తాను. భూమి నుంచో. అమ్మ సుహాసిని దగ్గరికి రా రా రా. చాలా బాగుంది. హే ఎంత ధైర్యం ఉంటే నా బావ పక్కన నుంచుంటావే? ఎంత నాటకాలు ఆడుతున్నారు. నా ముందు సుహాసినికి ఒంట్లో బాగోలేదు, సుహాసిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఎంత నటించారు. మీరు మీరు అన్నదమ్ములా? ఆ పద్మనాభం గారి కడుపున పుట్టిన వజ్ర వైడూర్యాలా? చిచి! కన్న వాళ్ళని, కట్టుకున్న భార్యని మోసం చేసే మీరు ఏం మనుషులయ్యా మీరు? హే, అసలు ఎవరి నువ్వు? అసలు నీకు ఇక్కడ ఏం పని? బర్త్డే పార్టీ అంటే ఆ భూమి మాధవ పాప చేసుకుంటారు. అసలు అదేంటో అర్థం కాదు. వీళ్ళేమో పాపకి 3 నెలలకోసారి బర్త్డే పార్టీ జరుపుకుంటూ ఉంటారు. ఆయన అదేంటన్నది తర్వాత తేల్చుకుంటాను. ముందు నీ సంగతి చెప్పు. ఏం బావా, అసలు నీకిక్కడ ఏం పని? కట్టుకున్న భార్యని వదిలి నాకు చెప్పకుండా అసలు ఇక్కడ దేనికోసం వచ్చారు? మీరేదో తప్పుడు పని చేస్తున్నారు, అది నాకు బాగా అర్థమవుతుంది. అలేఖ్యా, ఏం మాట్లాడుతున్నావు? చేసిందే తప్పుడు పని, పైగా నా మీద అరుస్తున్నారా? అసలేంటి నీ కథ? ఇంట్లో ఉండాల్సిన దానివి, లేదా అక్కడెక్కడో హాస్పిటల్లో ఉండాల్సిన దానివి. ఇక్కడ నా భర్తతో వీళ్ళతోటి నీకెందుకే? అసలు నీకిక్కడ ఏం పని? నా కళ్ళకి గంతలు కట్టి నన్ను మాయ చేసి ఇదొక పిచ్చిదిలే అనుకుంటున్నారు కదా? మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారా? అది కాదలేఖ్య. భూమి, నువ్వు మాట్లాడక చెప్తున్నా. నీకు మాట్లాడే అర్హత లేదు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు చీమలు పాకుతున్నట్టుగా ఉంది. అసలు నీకు మాట్లాడే అర్హత లేదు. మీ అందరి మధ్యలో ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. నాకు తెలియకుండా ఏదో పెద్ద పన్నాగమే పన్నారు. అదేంటో తెలుసుకుంటాను. మీ అందరి ఆట కట్టిస్తాను.
నాకు తెలుసు ఎవరికి చెప్తే మీ అంత చూస్తారో